టీవీ న్యూస్ కి స్వాగతం. 2.6 నెలల నుంచి స్కేటింగ్ నేర్చుకుంటున్న చిచ్చర పిడుగు అనంత దక్షిత్ రికార్డులు బద్దలు కొట్టడమే నా ధ్యేయం. అనంత దక్షిత్ కోచ్ ప్రతాప్ పర్యవేక్షణలో ప్రతిరోజు పుత్తూరు టు నాగలాపురం 55 కిలోమీటర్ల స్కేటింగ్. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని స్కేటింగ్ టాలెంట్ అకాడమీ వ్యవస్థాపకుడు కోచ్ అయినటువంటి జి ప్రతాప్ పర్యవేక్షణలో ఈ 2.6 నెలలు గల అనంత్ దక్షిత్ కి గత 9 నెలలుగా ప్రస్తుతం 3.2 ఏళ్ల పిల్లోడు అయినటువంటి దక్షిత్ కి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ పిల్లవాడు ఆడుకోవటానికి కార్లు బొమ్మలు అడగలేదు. ఇంట్లో టీవీ సెల్ ఫోన్ చూస్తూ కూర్చోలేదు. మరి ఏం చేస్తున్నాడు? పెద్దవాళ్ళ వయసులో ఉన్న వాళ్ళ ఆలోచనలో కూడా రాని పెద్ద సాహసమే చేస్తున్నాడు. రాబోయే ఆగస్టు 14 నాన్ స్టాప్ గా మదనపల్లి నుండి కదిరి వరకు సుమారు 79 కిలోమీటర్ల స్కేటింగ్ చేయనున్నాడు. మదనపల్లి నుంచి కదిరి వరకు వెళ్లి 1 కాదు 2 కాదు 4 రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నాడు చిచ్చర పిడుగు దక్షిత్. అందుకోసం తనకి 2.6 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఒక ప్రాక్టీస్ సెషన్, మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు రెండో ప్రాక్టీస్ సెషన్, సాయంత్రం 6 నుంచి 9 వరకు మూడో ప్రాక్టీస్ సెషన్. ఇలా ఒక పక్క రోజుకి 11 గంటలు ప్రాక్టీస్ చేస్తూ డైటింగ్ అంటే ఏమిటో అర్థం తెలియని వయసులో ప్రాక్టీస్ కి తగిన డైటింగ్ చేస్తూ దాదాపు ఒక 8-9 నెలల నుంచి ప్రతిరోజు ఒక సైనికుల్లా కష్టపడుతున్నాడు. సైనికుల్లా కష్టపడడమే కాదు, ఈ స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మన వీర జవానికి అంకితం ఇస్తున్నాడు. ఆ పిల్లోడిలోని పట్టుదలని, కష్టాన్ని చూసి వాళ్ళ నాన్న, బాబాయ్, కోచ్ ఎలా అయినా తన ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని దాదాపుగా 1 నెల నుంచి పర్మిషన్ సపోర్ట్ కోసం స్పోర్ట్ మినిస్టర్, జిల్లా కలెక్టర్, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ, అంతేకాకుండా కలికిరిలో ఉన్న ఐటీబీపీ ఆర్మడ్ పోలీస్ ఆఫీసర్ ని కలిసి ఆగస్టు 14 అనంత దక్షిత్ కుమార్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. టాలెంటెడ్ స్కేటింగ్ అకాడమీ అథారిటీ వ్యవస్థాపకుడు కోచ్ జి ప్రతాప్ మన ప్రాంత పిల్లవాడు చేస్తున్న సాహసానికి ప్రజలందరి మద్దతు కావాలని కోచ్ కోరుతున్నాడు. కోచ్ టాలెంట్ స్కేటింగ్ అకాడమీ నుంచి ఈ అబ్బాయి పేరు అనంత దక్షిత్. ఈ అబ్బాయి 3 years 2 months అవుతుంది. రానున్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా 75 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ అబ్బాయి 75 కిలోమీటర్లు ఎక్కడ నాన్ స్టాప్గా స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డ్ చేయబోతాను. దానికోసం ప్రయత్నంలోనే రోజు కొల్లపల్లి నుంచి నాగలాపురం వరకు దగ్గర ఒక రోజుకి 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రాక్టీస్ చేస్తుంటాం. రానున్న 14వ తేదీ మన మదనపల్లి నుంచి కదిరి వరకు నాన్ స్టాప్ స్కేటింగ్ చేయబోతాడు. దీన్ని టాలెంట్ స్కేటింగ్ అకాడమీ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ 53 బెటాలియన్, ఈ ముగ్గురు ఆర్గనైజింగ్ కింద ఈ అబ్బాయి చేయబోతున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటి యంగెస్ట్ స్కేటర్ ఈ అబ్బాయి. అంటే 3 yearsలో ఇన్ని కిలోమీటర్ పోయిన వాళ్ళు ఎవరు లేరు, మొట్టమొదటి అబ్బాయి. అది కాకుండా వాళ్ళ నాన్న ఆర్మీకి వెళ్ళాలని ఆశపడితే కుదరని పక్షంలో ఆ ఆర్మీ వీర జవాన్లకి ఈ వరల్డ్ రికార్డ్ని అంకితం చేస్తున్నారు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి 2.5 సంవత్సరం నుంచి ఈ ప్రాక్టీస్ ఇప్పటి వరకు 6 months అయింది ప్రాక్టీస్ తీసుకుంటున్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి మదనపల్లి కలెక్టర్ దగ్గర ఫ్లాగ్ తీసుకొని 75 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్ళీ మదనపల్లి కలెక్టర్ దగ్గర ఇస్తే ఆగస్టు 15 రోజు ఆ ఫ్లాగ్ని యాష్ చేసేటట్టు ప్లాన్ చేసుకున్నాం సార్. చాలా గొప్ప విషయము. వీర జవాన్లకి ఈ వయసులోనే ఈ అబ్బాయి అంకితం ఇస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రేపు దేశభక్తి ఎలా ఉంటుందో ఒకటి. అది కాకుండా కృషి చేస్తే మనిషి ఋషి అవుతారనేసి చిన్న వయసులోనే తెలుసుకునే అవకాశం దొరికింది. అతనికి ట్రైన్ చేసే అవకాశం మా టాలెంట్ స్కేటింగ్ అకాడమీకి మాకు దొరికింది. థ్యాంక్స్.